నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే మా అక్క, శ్రావణ బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. మంగళవారం ఏకాదశి, అజ ఏకాదశి లేదా ఆనంద ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశి వైశిష్ట్యం ఒకసారి ఏమిటి, అలాగే ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు? ప్రతి పేరుకి సార్థకత ఖచ్చితంగా చేస్తుంది ఏకాదశి. పోయిన ఏకాదశి పుత్రద ఏకాదశి, ఈసారి ఆనంద ఏకాదశి. పేరెంత బాగుందో, లేనిదే అది ఆనందం కదా. బట్ దాన్ని తెచ్చుకోవడం కోసం ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు మీకు? తప్పకుండా చెప్తాను. అజ ఏకాదశి అని కూడా అంటారు. అజము అని అంటే జయమైనది, అంటే అసలు ఇంకా ఎక్కడ కూడా మనకి ఓటమి లేనిది అని చెప్పుకోవచ్చు. ఎవరు గెలవలేనిది ఏంటి? మన ఆనందం. అంటే ఏంటి? భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండడం అనేది ఆనందం. దాన్ని ఎవ్వడు చెనకలేడు. సంతోషం అనేది క్షణకాలమే, ఆనందం అట్లా కాదు, ఎప్పటికీ ఉండేది అన్నమాట. అలాగే ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే ఫలితం ఆశించి చేయకపోవడము అనేది ఆనందం కింద చెప్పుకోవచ్చు అనమాట. అంటే భగవంతుడికి మనం ఏం చేస్తున్నా కూడా ఫలితం ఆశించకుండా చేసేది ఏదైనా ఉంది అంటే అది ఆనందకరమైనది అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది మరి? మనం ఫలితం ఆశించట్లేదు అని అంటే మరి ఎలాంటి ఫలితం ఇస్తుంది అని అంటే, హరిశ్చంద్రుడి కష్టాలన్నీ తెలుసు కదా. ఇలాంటి కష్టాలు అంటే చదివేటప్పుడు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. పద్యాలు ఉండేవి మాకు చిన్నప్పుడు. అమ్మా ఇంత బాధ, నా భగవంతుడు ఏం చేస్తున్నాడు అసలు, ఇంత బాధపడుతుంటే ఒక మనిషి అని అనిపించేది అనమాట. అలాంటి కష్టాలు అని అంటే ఈ అజయ ఏకాదశి ఏంటంటే ఆ హరిశ్చంద్రుడికి అలాంటి కష్టాలన్నీ కూడా తొలగింపజేసింది అని చెప్తుంది అనమాట. అంటే రాబోయే కాలంలో వచ్చే కష్టాలన్నిటినీ కూడా ఒక్కసారి అజయ ఏకాదశి చేసినందుకు చనిపోయిన కొడుకు బ్రతికుండడము, ఆ దురదృష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మళ్ళీ రావడము, తన రాజ్యం తనకి లభించడం, ఇదంతా కూడా జరిగిందనమాట. మరి మనకు కూడా మన పోయిన ద్రవ్యం అనుకోవచ్చు, పోయిన మర్యాద అనుకోవచ్చు, అవి తిరిగి వస్తాయి. అంటే అజేయము అంటే ఏంటి? అన్ని ఉన్నప్పుడే కదా ఇంకా మర్యాద ఉంటుంది, డబ్బు ఉంటుంది, దశకం ఉంటుంది, హోదా ఉంటుంది, అన్ని ఉంటాయి. అన్నిటికంటే మించి భగవంతుడి మీద భక్తి ఉంటుంది. భక్తిని జయించాలి అంటే మనం అందరిని జయించాలి అని అంటే భగవంతుడి మీద భక్తి ఉండాలి ముందు. ఆయన మనసుని జయించామనుకో అందరిని జయించినట్టే లెక్క. ఇంకా అనుకోకుండా అన్ని వచ్చేస్తాయి మనకి. కాబట్టి అది భగవంతుడి మీద ఎక్కువగా దృష్టి పెట్టే విధంగా మనకి ఈ ఏకాదశి హెల్ప్ చేస్తుంది. అలాంటి ఎప్పుడైతే దృష్టి పెడతామో తప్పకుండా ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే విష్ణుమూర్తి మీద తదేక దృష్టి ఉంటుందో అక్కడే లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అంటే ఆయన మీద తదేక దృష్టితో ఏకాదశి నాడు పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా అందుకే తొలగిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా స్వామిని మరి ఈసారి నిజంగా చెప్పాలి అని అంటే అందుకే ఈ స్విచ్ వర్డ్ నీకు తెలుసు, ఎప్పుడైతే చెప్దాం అనుకుంటామో అప్పుడే నేను వెతుకుతాను అని. ఇప్పుడు చెప్పే దాంట్లో మనకి ఏ స్విచ్ వర్డ్ చెప్పాలి అనేది చూస్తే కనుక చిన్న మంత్రం అన్నమాట. ఇది కృష్ణాష్టమి తర్వాత వచ్చే ఏకాదశి కదా, అందుకే స్వామివారి మంత్రాన్ని ఇచ్చారేమో అని చెప్పుకోవచ్చు. మీరు ఒక్క చిన్న బీజాక్షరం చదివితే ఎలాంటి ఫలితం వస్తుంది అని అంటే ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అన్నమాట. హెల్త్ కూడా వస్తుంది. అలాగే మీకు మనుషుల చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మీతో సరిగ్గా మాట్లాడడం లేదు, ప్రేమగా ఉండట్లేదు అంటే కదా, అవి కూడా ఆ పరిస్థితులు కూడా మారుతాయి అన్నమాట. పోయింది ఏదైనా తిరిగి వస్తుంది. అనుభవించింది ఏదైనా కూడా అనుభవంలోకి వస్తుంది. పోయింది ఏముందమ్మా, పెళ్ళైనప్పటి నుంచి ఎక్కడుందమ్మా సుఖము, అసలు ఎప్పుడూ లేదు అని అనుకుంటే గనక అది జనరేట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. మరి ఏంటక్క, ఏంటి ఆ మంత్రం? క్లీం. అది అంతే, జస్ట్ క్లీం. క్లీం లో ఆ బీజాక్షరంలో కృష్ణుడి శక్తి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మనం. కృష్ణుడి శక్తి ఎక్కడైతే ఉంటుందో దుర్గా అమ్మవారి శక్తి కూడా అక్కడే ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో క్లీం 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 అనుకుంటే చాలా మంచిది. కానీ ఇది చేసినప్పుడు చెప్పులు వేసుకోకుండా, అలాగే స్నానం చేసి
అలాగే ఎంత చేస్తున్నాము అనేది జపమాల పెట్టుకుని కౌంటింగ్ చేసుకుంటే, కరమాల అంటారు, వేళ్లతో కూడా లెక్క పెట్టుకోవచ్చు. అలా చేసుకుంటే చాలా మంచిది. ఈ జపమాల కూడా మీరు తులసి మాల తీసుకుంటే ఇంకా మంచిది అని చెప్పుకోవచ్చు. ఈ ఏకాదశి నాడు మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీసుకొని చక్కగా చిన్న మంత్రం కాబట్టి చక్కగా 1008 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. ఈజీగా చక్కగా అయిపోతుంది. అలా చేసుకుంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అది చేసిన తర్వాత మీరే చెప్తారు ఎలా ఉంది అని చెప్పి మీరే చెప్తారు. తప్పకుండా తప్పకుండా. రైట్ అక్క. అయితే స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా ఈ ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో స్విచ్ వర్డ్స్ రూపంలో, ఇప్పుడు వేరే అన్ని మతస్థులు కూడా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో సంశయం ఉంటుంది, మరి చేయొచ్చో చేయకూడదో, కృష్ణ భగవాన్ ఎలా పూజించాలి, అందున ఇది ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రత్యేకమైన రోజు, ఆ రోజు పవర్ఫుల్ అని చెప్తున్నారు, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలన్న డౌట్ ఉంటుంది. క్లీన్ లాంటిదే ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా అక్క? కృష్ణ మ్యాజిక్ బిగిన్. ఇది నేను చేసినప్పుడు మొన్న ఒకళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండి ఇలా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారనమాట. చాలా బాధ అనిపించింది నాకు. ఏదన్నా చెయ్యండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం అని అంటే, ఆవిడేమో నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు పాపం. అప్పటికప్పుడు నేనేం చెప్పలేకపోయాను. కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసుకుంటున్నప్పుడు ఆవిడ గుర్తుకొచ్చి, ఆవిడకి ఏ బాధ అయితే ఉందో అది తొలగిపోవాలి స్వామి అని నేను కృష్ణ మ్యాజిక్ బిగిన్ అని చదివాను పద్మిని. నెక్స్ట్ డే మార్నింగ్ ఆవిడ ప్రాబ్లం సాల్వ్ అయింది. అసలు చాలా బాగా పనిచేస్తుంది. నేను ఒక 3 times చదివాను. 3 to 8 times చదువుంటాను. కానీ చదివినప్పుడు మాత్రం నాకు కళ్ళు దండం పెట్టుకోగానే ఆయన ఫ్లూట్ వాయిస్తూ కృష్ణుడు కనిపించే ఫిగర్ ని నా మనసులో పెట్టుకున్నాను. లేకపోతే అదే నాకు కనిపించిందో తెలియదు. కానీ కృష్ణ మ్యాజిక్ బిగిన్ అని నేను చదివినప్పుడు మాత్రం నెక్స్ట్ డే ఆవిడకి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆవిడ కాల్ చేసి సంతోషంగా పని అయిందండి ఇవాళ అని చెప్తే, ఆవిడకి నేను చెప్పాను, ఇవ్వండి నేను ఇలా మీకోసం చదివాను, గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్ కి, నేను కూడా చెప్తాను అని చెప్పి. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కృష్ణ మ్యాజిక్ బిగిన్ అని చదవండి, తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మళ్ళీ అదే చెప్పారక్క, కృష్ణ అంటే అన్యమతస్తులు ఎట్లా చేసుకుంటారు? అన్యమతస్తులు ఎవరికైనా కృష్ణ ఇస్ కృష్ణ. సరే, కృష్ణ ఇస్ కృష్ణ లేదు, మీ భగవంతుడు ఎవరు అనేది మీరు అనుకొని ఆ పేరు పెట్టుకొని మ్యాజిక్ బిగిన్ అని చదవండి. ఏముంది దాంట్లో? భగవంతుడికి పేర్లు మాత్రమే వేరు, రూపం అంతా ఆయన ఒకడే అని నమ్ముతాం మేము. మీరు ఎలా నమ్ముతారు? మీరు కాదు, మీ భగవంతుడు వేరనే అంటారు, కానీ మేము మాత్రం నమ్ముతాం. మా భగవంతుడు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు, భగవంతుడు ఒక్కడే అని తప్పకుండా నమ్ముతాను నేను. కాబట్టి మీరెవరినైతే నమ్ముతారో వాళ్ళ పేరు పెట్టుకొని మ్యాజిక్ బిగిన్ అని చెప్పి చక్కగా చదువుకోండి. రైట్. పారణ ఎప్పుడు చేయాలక్క? నెక్స్ట్ డే 8:32 పారణ చేయాలి. ఈ మాట నేను అన్నానని ఫీల్ అవుతారేమో పద్మిని, మీరు నమ్మరు మేము నమ్ముతామని. మీరు నమ్మరు అని నేను ఎందుకన్నానంటే, మేము ఏ ప్రసాదం ఇచ్చినా కనీసం చేయి కూడా పట్టరు, మేము తినవండి, మా దేవుడు ప్రసాదాన్ని ఒప్పుకోడు అని మీరు చెప్తారు చాలా. కానీ అదే మేము ఎక్కడి నుంచన్నా ఇవాళ దర్గాకి వెళ్ళామనండి, ప్రసాదం అంటే అమ్మో భగవంతుడికి ప్రసాదం తీసుకోకపోతే ఏమంటాడో ఆయన అన్న భయంలో మేము తీసుకుంటే అది ఏమవుతుంది అని అంటే, చివరికి వీళ్ళు వాళ్ళని ఫాలో అవుతున్నారు, వీళ్ళని ఫాలో అవుతున్నారు అని చెప్పి దుమ్మెత్తిపోయడానికి రెడీగా ఉంటారనమాట. మాలో మమ్మల్ని చేసేవాళ్ళే. అర్థమైందా? అందుకని అంటే ఏంటంటే